హలో హాయ్ అండి. ఈరోజు నేను కీమా మేథి టమాటా చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ బోన్స్ నేను ఒక 4-5 విజిల్స్ పెట్టుకున్నానండి. 4-5 విజిల్స్ మంచిగా ఉడకబెట్టుకోవాలండి. బోన్స్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ అండి, పెద్ద పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దీంట్లోనే ఒక మంచిగా కడిగిన ఒక 2 మెంతెం కూర వేసుకోవాలండి. 2 కట్టలు మెంతెం కూర వేసినాక దీనికి కొద్దిగా ఒక 2 మినిట్స్ అంటే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఈ బోన్స్ వేయాలండి. ఈ బోన్స్ కూడా దీంట్లోనే ఒక వేయించుకోవాలండి. ఇవన్నీ ఇట్లా బాగా వేయించిన తర్వాత మనము ఈ కీమా వేసేసానండి. బాగా మిక్స్ చేసినాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇట్లా బాగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు కారం వేద్దాం. ఒక 3 స్పూన్స్ కారం అండి. ఒక 1.5 స్పూన్ ఉప్పు అండి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇట్లా మధ్యలో టమాటా వేసేసి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి. ఇలా చూడండి, ఇట్లా అయింది. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వాటర్ వేయాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసాక ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇదిగోండి, కూర రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో తీసుకుందాం. అదిగోండి, కీమా టమాటా మెంతెం కూర కర్రీ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.